ముందుగా ఎస్ వెంకటరెడ్డి గారితో ప్రారంభిద్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఎస్ వెంకటరెడ్డి గారు, మీ పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకనే మీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని మీతోటే ప్రారంభించాను. ఎలా చూస్తారు అంటే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచుతాయనేది ప్రభుత్వం చెప్తోంది. వాస్తవంగా ఎవరవునన్నా కాదన్నా అందులో కొంతవరకు వాస్తవికత అయితే ఉంది. సరే, దాన్ని పక్కన పెడితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసేలా ఉందని చెప్తున్నారు. మనం ఇందాక వీడియోలో చూసినట్లయితే ఆ ప్రపంచ సుందరీమరులు మొత్తం కూడా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించి చాలా అందంగా ముస్తాబయ్యారు. ఈవెన్ నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాసులంతా కూడా దీనికి సంబంధించి కూడా కొంత గర్వపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుందరీమరులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. అయితే ఇన్ అదర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే బతుకమ్మను ఆడుతూ కాళ్ళకు చెప్పులు ధరించడం, సరే వాళ్ళకంటే తెలియదు, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నిర్వహించేటువంటి నిర్వాహకులు కావచ్చు, కనీసం చెప్తే బాగుండేదేమో అనేటువంటి ఒక విషయం కూడా ఉంది. మొత్తం అంశాలకు సంబంధించి ఎలా చూస్తారండి, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. అందాల పోటీలు తెలంగాణ రాష్ట్రానికి రావటం బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, తెలంగాణ బ్రాండింగ్ పెంచాలనే ఆలోచన బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి దగ్గర 109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వటం, రకరకాల మరి పర్యాటక ప్రదేశాలకు తీసుకుపోవటం, బ్రాండింగ్ పెంచాలనే ఆలోచన బాగానే ఉంది. కానీ పెంచాలనే ఆలోచన బాగానే ఉంది, కానీ అమలు తీరు మాత్రం ఏవైతే అమలు చేస్తా ఉన్నా అంటే ఏవైతే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారో ఆ తీసుకెళ్లిన ప్రదేశాల్లో ఏవైతే చూపించాలో, ఏవైతే చూపించకూడదో అవి మరి వీళ్ళకి తెలియకుండా చేస్తా ఉన్నారు. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే టూరిజం మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంది అనుకుంటాను. టోటల్గా టూరిజం శాఖ కోఆర్డినేట్ చేస్తుంది అనుకుంటాను. సో ఆ టూరిజం శాఖ ఏం చేయాలి, బయట నుంచి ఎవరైతే గెస్ట్లు వచ్చినప్పుడు ఈ భారతదేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడెక్కడ ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళాలి, చూపించాలి, బ్రాండింగ్ పెంచాలి. బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మొన్న ఏదైతే చార్మినార్ తీసుకెళ్లారో, చార్మినార్ తీసుకెళ్ళినప్పుడు చార్మినార్ చూపించారు, బాగానే ఉంది. లాడ్ బజారు అక్కడ షాపింగ్ చేశారు, బాగానే ఉంది. అక్కడ హెరిటేజ్ వాక్ అక్కడ నుండి మొదలుపెట్టి చౌమల్ల ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ చేశారు, అది కూడా బాగానే ఉంది. తర్వాత అక్కడ డిన్నర్ అయిపోయింది, అన్ని అయిపోయింది. కానీ మరి చార్మినార్ చూపిస్తారు, సాలార్ జంగ్ మ్యూజియం చూపిస్తారు, తర్వాత చౌమల్ల ప్యాలెస్ చూపిస్తారు, ముస్లింలకు సంబంధించినవన్నీ కూడా చూపిస్తారు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు ఉంది. ఈ భాగ్యనగరానికి పేరు ఎందుకు వచ్చిందంటే భాగ్యలక్ష్మి అమ్మవారు ఆ టెంపుల్ చార్మినార్ పక్కనే ఉంటుంది. కానీ అన్ని చూపించి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అనేది ఫస్ట్ ప్రశ్న. ఇది ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా పని మొదలు పెట్టాలంటే, ఏదైనా పార్టీలు కానీ ఏ పార్టీలు అయినా కూడా మరి ఏదైనా స్టార్ట్ చేయాలంటే, లేకపోతే బ్లెస్సింగ్స్ అమ్మవారి ఆశీస్సులు కానీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటే అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎంతో మంది అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ ఆశీస్సులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ హిందూ సాంప్రదాయం, హిందువుల గౌరవాన్ని, హిందువుల సెంటిమెంట్ని అక్కడ ఎందుకు మర్చిపోయారు, ఎందుకు అగౌరవపరిచారు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఒక విషయం వెంకటరెడ్డి గారు, అంటే చిన్న సబ్మిషన్. సరే, భాగ్యలక్ష్మి టెంపుల్ని ఒక్కదాన్నే మీరు హైలైట్ చేస్తున్నారు. కాకపోతే యాదగిరి గుట్ట విషయంలో వాళ్ళందరినీ తీసుకెళ్లారు, అక్కడ పూజలు జరిగాయి. రామప్ప టెంపుల్కి తీసుకెళ్లారు. సరే, ఇవి కూడా మీరు చెప్పాలి కదా. ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ ఒక్కదానికి తీసుకెళ్లలేదని నెగిటివ్ గా చెప్పేటువంటి మీరు ఆ విషయాల్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుందేమో. డెఫినెట్ గా నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఏ ప్రదేశాన్ని తీసుకెళ్ళినా కూడా అక్కడ సెంటిమెంట్లు కానీ అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాల్సిందే కదా. ఎవరు చెప్పాలి? ఇవన్నీ కూడా టూరిజం శాఖ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఎవరు చెప్తారు? లేకపోతే ఇప్పుడు పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటే అది ప్రపంచ దేశాలకు తీసుకుపోతే అది బ్రాండింగ్ కాదా? ఈ భాగ్యనగరానికి పేరు తీసుకొచ్చిన అమ్మవారిని కొలిస్తే అమ్మవారి ఆశీస్సు తీసుకుంటే బ్రాండింగ్ కాదా? ఎందుకు ఓన్లీ చార్మినార్నే చూపించాలా? ఓన్లీ ప్యాలెస్ నే చూపించాలనా? ఓన్లీ సాలార్ జంగ్ మ్యూజియం నే చూపించాలనా?
ప్రపంచ దేశాలకి అమ్మవారి టెంపుల్ కూడా చూపించవచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? మరి వీళ్ళే అక్కడ పోయి ఎన్నోసార్లు మరి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఆశీస్సులు తీసుకున్నారు. దాన్ని డెఫినెట్ గా తప్పు పట్టాల్సిందే. ఓకే, యాదగిరి గుట్టకు తీసుకెళ్లారు, ఎస్ బాగానే ఉంది. మిగతా ప్రదేశాలు తీసుకెళ్లారు, బాగానే ఉంది. అన్ని దాంతో పాటుగా అది డెఫినెట్ గా అది తప్పే. ఎందుకంటే అది కోఆర్డినేషన్ లేకనా, కావాలని చేసిరా, లేకపోతే ఓవైసీ బ్రదర్స్ ని ఒప్పించడానిక, మజ్లిస్ నాయకుల్ని ఒప్పించడానిక, వాళ్ళని తృప్తి పరచడానికి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. తెలంగాణ ప్రజలు వాళ్ళు గమనిస్తా ఉన్నారు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు వీడియోలు చూసినట్టుగా మరి రామప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒక చెంబులో నీళ్ళు ఇస్తాం, కడుక్కొని ఇంట్లోకి వస్తారు. కానీ ఇక్కడ ఏమైతుంది, కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కడిగి మన తర్వాత దాన్ని మన టవల్తో తూర్చడం అనేది డెఫినెట్ గా ప్రపంచ దేశాల్లో భారతదేశ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని మరి కించపరిచినట్టే, అగౌరవపరిచినట్టే. ఒక సైడ్ నుంచేమో ఆత్మ గౌరవాన్ని, భారతదేశ ఆత్మ గౌరవాన్ని ఒక సైడ్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో తీసుకొస్తా ఉంటే, పెంచుతా ఉంటే, ఇంకొక సైడ్ నుంచేమో ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అది నిజంగా తప్పు జరిగిందా, కావాలని చేసిరా, లేకపోతే వాళ్ళకి అర్థం కాక చెప్పారా? టూరిజం శాఖ సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మూడో పాయింట్ తర్వాత ఇక్కడ బతుకమ్మ అనేది మనకి అందరికి తెలుసు, ఆరాధ్య దైవం తల్లి, అందరు పూజిస్తారు. బతుకమ్మ వచ్చిందంటే చెప్పులు ఇడిచి మరి అందరు కూడా బతుకమ్మ చుట్టూతో మరి ఆటలు కానీ లేక రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటిది మరి అది కూడా చెప్పాల్సిందే కదా, అది కూడా ప్రపంచ దేశాలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అక్కడ చెప్పులు ఇడిచి బతుకమ్మ ఆడాలని తెలియదా? ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఎవరైనా కానీ? ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణ టెంపుల్కి వస్తారు, రకరకాల దేశాల నుంచి రకరకాల టెంపుల్స్కి వచ్చి మరి దైవ దర్శనం కానీ ఆశీస్సులు తీసుకొని పోతారు. అక్కడున్న ఏవైతే కల్చరల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అన్ని సందర్భాల్లో పాటించాల్సిందే, వాళ్ళు పాటించిపోతారు. సో ఇక్కడ కూడా వాళ్ళు తెలియనప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కోఆర్డినేషన్ లేక ఏదో ఒకటి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతా ఉన్నారు. అదొక్కటే కాదు, కొన్ని హైడ్రా మీద కొన్ని కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాళ్ళు వెళ్లే దారిలో కొన్ని గూడ్చలు కూల్చడం అట్లాంటివి కూడా చేశారు, నాగర్ కర్నూలు తర్వాత వరంగల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, బట్ ఇట్లాంటి బ్లండర్ మిస్టేక్స్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ముందు నుంచి కూడా ఒక వర్క్ ఎక్సర్సైజ్ లేకుండా, ఒక కోఆర్డినేషన్ లేకుండా మరి వాళ్ళ చేతులు వాళ్ళే కాల్చుకుంటా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో గమనిస్తా ఉన్నారు.